అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. నిన్నటి రోజున రాప్తాడు నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రకాష్ రెడ్డి అన్న మీద అవాకు చవాకులు పేలుతూ ఒక రాప్తాడు మండలంలో పర్సన్నపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి మహాపంది అనుకోండి అనే వ్యక్తి మా తోపుదత్తి ప్రకాష్ రెడ్డి అన్న గురించి అవాకులు చవాకులు పేలుతున్నాడు. అయ్యా మహానందరెడ్డి, నీవు గాంధేయవాదివి, అహింసావాదివి అని చెప్పుకుంటున్నావు. సరే, నీ మాట ప్రకారమే వదాం. నీవు మీ గ్రామంలో ట్రిపుల్ మర్డర్ చేసినాము అని నువ్వే ఒప్పుకుంటున్నావు. సరే, ఎందుకు చేసినావు అది చెప్పలే. ప్రెస్ ముందర ట్రిపుల్ మర్డర్ నేను ఎందుకు చేసినావు అనేది చెప్పలే. ఒకవేళ రాజకీయ కోణంలో చేసినావా, ఇంకా ఏవైనా నీ సమస్యలు అల్లరి చేతల ద్వారా చేసినావా అనే మాట మాత్రం నువ్వు ఎక్కడా చెప్పలే. ట్రిపుల్ మర్డర్ చేసినాను, మేము చంపించుకున్న వాళ్ళు మీడే ఉన్నాము అంటున్నావు. నువ్వైనా సరే, అక్కడ చంపించుకున్న వాళ్ళైనా సరే, ఎవరైనా కూడా ఎందుకు ఆ మర్డర్ జరిగింది? రాజకీయానికి జరిగిందా? నువ్వు చేసిన అల్లరి చేష్టలకు జరిగిందా? ఇది నువ్వు చెప్పాలా, సమాధానం చెప్పాలా. ఊరికే ప్రకాష్ రెడ్డి మీద అవాకులు చవాకులు పెరిగితే బాగుండదు. ఏదో నువ్వు నేలకి చూపిస్తున్నావు. ఏంటో నేలకి తెలుసు, నువ్వు తాగినప్పుడు నువ్వు మంచిగా ఇట్లా నాకుంటే అట్లా చూపిస్తున్నాడు. అలాంటి నాలుకలు కోసేది మాకు కూడా తెలుసు. ప్రకాష్ రెడ్డిని అనే ముందరగా నువ్వు రాప్తాడు నీ మండలంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు దాటుకొని ప్రకాష్ రెడ్డి దగ్గరికి పోలే. నువ్వు నీ గురించి రాప్తాడు నియోజకవర్గమే కాదు కదా, మొత్తం అందరికీ తెలుసు. రాప్తాడు నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఏదో పార్టీ కోసం నేను శ్రమ చేసినా, అది చేసినా, ఇది చేసినా అని మాట్లాడుతున్నావు. రాప్తాడు మండలంలో జరిగినటువంటి ఏ ప్రోగ్రాంలో నువ్వు పాల్గొన్నావు? నువ్వు రాప్తాడు నియోజకవర్గంలోకి, రాప్తాడు మండలంలోకి రావాలంటే, ప్రకాష్ రెడ్డి హత్య తర్వాత నువ్వు రాప్తాడు మండలంలోకి రావాలంటే, ప్రసాద్ రెడ్డి హత్య తర్వాత నువ్వు రాప్తాడు మండలంలోకి రావాలంటే తోపుదత్తి ప్రకాష్ రెడ్డి అన్న ఉంటేనే రాప్తాడు మండలంలో నువ్వు అడుగు పెట్టినావు. అది గుర్తుపెట్టుకో. మీ అన్న చనిపోయిన తర్వాత రాప్తాడు మండలంలో మా సోదరుడైనటువంటి రామాంజనేయులు కన్వీనర్గా, నేను యూత్ కన్వీనర్గా మేము పగ్గాలు చేపట్టి అక్కడ ఉన్న కార్యక్రమాలన్నీ మేము చూస్తున్నాం. ప్రతి కార్యక్రమంలోనూ మేమిద్దరం ఉన్నాం. నువ్వు పార్టీ కోసం పనిచేసిన అయితే ఎందుకు లేవు? నీవు చేసే తప్పుడు పనులన్నీ కూడా మేము ఇంకా మాట్లాడాల్సి వస్తుంది. మా ప్రకాష్ రెడ్డి మీద నువ్వేదో అవాకులు చవాకులు పేలుతున్నావు. ప్రకాష్ అంటున్నావు, ఏందో ప్రకాష్ అని. ప్రకాష్ అన్న ఇంట్లోకి వచ్చి నువ్వు ఎంపీపీ కోసం నువ్వు నీ భార్య కాళ్ళు పట్టుకునేది నీకు తెలియదా? ఆ కాళ్ళు పట్టుకున్నప్పుడు నేనే ప్రత్యక్ష సాక్షి. ఇక్కడ మీ అన్న భూమిరెడ్డి శివప్రసాద్ రెడ్డికి మండల కన్వీనర్గా ఇచ్చినది కూడా ప్రకాష్ రెడ్డి అన్నే. మండల కన్వీనర్గా ఇచ్చి ఎంపీపీగా మిమ్మల్ని ప్రమోట్ చేసి ఎన్నికలకు పోయి మీ ఊర్లో బీసీలకి వస్తే టికెట్లు ఆయన గొందెడేపల్లిలో టికెట్ ఇచ్చినాడు. మీకు బీ ఫార్మ్ ఇచ్చేది ప్రకాష్ రెడ్డి, గుర్తుపెట్టుకో. ప్రకాష్ రెడ్డి బీ ఫార్మ్ ఇచ్చింటేనే మీ అన్న పోయి గొందెడేపల్లిలో పోటీ చేసినాడు. ఆ రోజు కూడా గొందెడేపల్లిలో మిమ్మల్ని సీదరించుకున్నారు. నువ్వు కూడా పంచాయతీ ఎలక్షన్లో ఏదో మమ్మల్ని అది చేసినాడు, ఇది చేసినాడు అని చెప్తున్నావు. బాబు మహానందరెడ్డి, పంచాయతీ ఎలక్షన్ ముందా, ఎంపీటీసీ ఎలక్షన్ ముందా అది చూసుకో. పంచాయతీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎంపీటీసీ ఎలక్షన్లు వచ్చినాయి. ఆ రోజు కూడా నువ్వేదో ఎలక్షన్లో నేను అది ఇది చేసింటే ప్రకాష్ రెడ్డి నీకు టికెట్ ఇచ్చేవాడేనా? బీఫార్మ్ ఇచ్చేవాడేనా? ఆయన నీకు మంచి చేయాలనుకుంటే నువ్వు ఆయన విమర్శిస్తున్నావు. నీ ఇద్దరు పిల్లల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పు,
ప్రకాష్ రెడ్డి రాప్తాడు నియోజకవర్గంలో నిలబడినప్పుడు నింటే ఫస్ట్ నింటే నువ్వు ఎప్పుడైనా కానీ నీ ఆత్మ సాక్షిగా నీ ఇద్దరు పిల్లల సాక్షిగా నేను ప్రకాష్ రెడ్డికి పని చేసినాను అని ఒక్క మాట చెప్పు చాలు. నువ్వు ఎప్పుడు ఎన్నుపోటుదారునివే. అది మేము ప్రకాష్ రెడ్డి అన్నకు మేము చెబుతూనే ఉన్నామన్నా, వెన్నుపోటు పడుస్తున్నాడు అని. కానీ ప్రకాష్ అన్న ఆయన మంచి వ్యక్తి కాబట్టి లేదని మమ్మల్ని దండించుకుంటూ వచ్చిన వ్యక్తే గాని ఏ రోజు నిన్ను పల్లెత్తు మాట మాట్లాడిన వాడు కాదు. నిన్ను అన్నదమ్ముడు వల్లే చూసుకున్నాడు. కానీ నువ్వు విశ్వాసఘాతునివే. నువ్వు ఇక్కడే కాదు, నువ్వు ఎవరయ్యా రాప్తాడు మండలానికి? రాప్తాడు మండలంలో భూమిరెడ్డి శివప్రసాద్ రెడ్డి మండల కన్వీనర్ గా ఉన్నప్పుడు మహానంద రెడ్డి అనే వ్యక్తి అనంతపురంలో తప్ప ఎప్పుడన్నా రాప్తాడు మండలంలోకి వచ్చినాడేమో చెప్పమను. రాప్తాడు మండలంలో ఏ రోజు నువ్వు పని చేయలే. ఇక్కడ చేసినది నీ ఆత్మకి నీ ఆత్మ ఎవరనేది నీకు తెలుసు. నీకే కాదు, మొత్తం నియోజకవర్గం తెలుసు, జిల్లాకు తెలుసు, అందరికీ తెలుసు. ఆ ఆత్మ యాడుందనేది కూడా తెలుసు. ఆ ఆత్మ పరిటాల రవి దగ్గర ఉంది. ఆ పరిటాల రవి ఆ ఆత్మ అంతా కలిసి నిన్నే ప్రకాష్ రెడ్డి పైన ఉసుగొలుపుతున్నారు. కాబట్టి నువ్వు పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది. నువ్వు అదే కాకుండా ప్రకాష్ రెడ్డిని మీరంతా కలుసుకొని నువ్వు ఇక్కడ ఉన్నటువంటి నీ ఆత్మ ఇదే అనంతపురం జిల్లాలో ఉండేటువంటి పెద్ద నాయకులు, జిల్లా అధ్యక్షులు అందరూ కూడా ప్రకాష్ రెడ్డిని మట్టు కల్పించల్లా, ప్రకాష్ రెడ్డిని చంపల్లా అని మీరందరూ పరిటాలతో చేయగలిపినోళ్ళే. అదంతే మాకందరికీ బాగా తెలుసు. దాంట్లో భాగంగానే నువ్వు కూడా మొన్న పోయి పరిటాల వాళ్ళ ఇంటికాడ మాట్లాడి పార్టీలోకి చేరాలని ముఖ్య ఉద్దేశంతో నువ్వు వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రకాష్ అన్న అవాకులు చవాకులు పేలుతున్నావు. జాగ్రత్త మహారెడ్డి. ప్రకాష్ రెడ్డిని మట్టు కల్పించేకే చంపేదానికే మీరు కుట్ర పన్నుతున్నారు. అదే కుట్రలో భాగంగా ఒకవేళ మీ చేత కాక ప్రకాష్ రెడ్డిని చంపేకి మీ చేత కాకపోతే తరువాత నిన్ను చంపి ప్రకాష్ రెడ్డి మీద వాళ్ళు కేసు పెడతారు. అది గుర్తించుకో. ఇంతకుముందు భూమిరెడ్డి శివప్రసాద్ రెడ్డి కూడా ఇలాగే రాజీ మార్గంగా పోయి ఆయన హత్య గావించినాడు. అది మండలం అంతా కూడా తెలుసు. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని నువ్వు ఎంత బాగా మాట్లాడితే, ఎంత తక్కువ మాట్లాడితే అంత బాగుంటుంది. నీ చరిత్ర మాకేం తెలియంది కాదు. నువ్వు ఏ రోజు రాప్తాడు మండలంలో ఒక్క మనిషికి సాయం చేశానని చెప్పు. ఒక్క మనిషికి. ఎంతసేపు నీది నువ్వు నా అనేదే కానీ మా అనేది లేదు. మీ అన్నని చంపిన కేసులో మేము 72 మంది ముద్దాయిలు మేము శిక్ష అనుభవించాం. నువ్వు శిక్ష అనుభవించలా. నువ్వు ఇక్కడే ఉన్నావు. నువ్వు గన్మెన్లు పెట్టుకున్నావు. గన్మెన్లు పెట్టుకుని ఇంట్లో నుండి బయటికి రాలా. నియోజకవర్గంలోకి ఎప్పుడు తిరగలా. నువ్వు రావాలా, మండలానికి రావాలా అంటే ప్రకాష్ రెడ్డే రావాలా. ప్రకాష్ రెడ్డే తోలుకొని రావాలా. నువ్వు ఏ రోజు మండలంలో వచ్చి కార్యక్రమాలు చేయలే. ఏ రోజే కానీ కార్యక్రమాలు చేయలే. మేము ఎన్నోసార్లు ప్రత్యేక హోదా కోసం మేము ఎన్నో కార్యక్రమాలు చేసినామడా. ఒక్క కార్యక్రమంలో నువ్వు పాల్గొన్నావేమో చెప్పు. ప్రకాష్ రెడ్డి ఫోన్ చేసి ఫోన్ ఆనందం అంటే అన్నా నాకు థ్రెట్ ఉందన్నా, నన్ను చంపుతారన్నా అన్నోనివే. కానీ ఏ రోజు నువ్వు రాప్తాడు మండలంలోకి వచ్చినోనివి కాదు. నువ్వు ప్రకాష్ అన్న గురించి మాట్లాడతావు. ప్రకాష్ అన్న ఎలక్షన్ లో ఏదో నువ్వు అది చేసినాం ఇది చేసినాం, ఎలక్షన్ లో డబ్బులు ఇచ్చినాం అది ఇదని మాట్లాడుతున్నావు. ఎలక్షన్ లో ప్రకాష్ అన్న ఇచ్చిన డబ్బులు నువ్వు ఖర్చు పెట్టలే. ప్రకాష్ అన్న ఎప్పుడన్నా నీ పంచాయతీకి డబ్బు వేయాలంటే మొత్తం అన్నా నా పంచాయతీ పెద్దదన్నా నాకు డబ్బులు ఎక్కువ అని మాట్లాడినోనివే. ఏ రోజు నువ్వు రూపాయి ఖర్చు పెట్టినోనివి కాదు. 2019 ఎలక్షన్ లో మొత్తం జగన్మోహన్ రెడ్డి గాలి ఇస్తా అంటే ఇక్కడ ప్రకాష్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ ఒక రాక్షసులతో పోటీ చేస్తా అంటే ఆ రాక్షసులను మట్టు కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు ఆ రోజు ఆర్థిక పరిస్థితుల మూలాలు దెబ్బతిన్నాయి. మా ప్రకాష్ అన్న వర్కులన్నీ పీక్కొని మీరు అలిమినేని సురేంద్రబాబు సంస్థ, ఆ సంస్థ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్, ఆ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ వర్కులన్నీ ఎవరికి ఇప్పించినారో తెలుసా? ఇక్కడే అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే తమ్ముడు ప్రకాష్ రెడ్డి వర్కులన్నీ చేశాడు. మాజీ ఎమ్మెల్యే తమ్ముడు
కాబట్టి మీరంతా కలుసుకొని, ఇక్కడ ఉండే పెద్ద నాయకులంతా కలుసుకొని, మీరు ప్రకాష్ రెడ్డి వర్కులు తీసుకొని, ప్రకాష్ రెడ్డి ఆర్థిక మూలాలు దెబ్బతీసి, మీరు ప్రకాష్ రెడ్డిని ఎట్లన్నా కానీ మట్టు పెట్టించాలని మీరంతా కలిసి రాప్తాడు నియోజకవర్గము ఇప్పుడు బైఫర్గేషన్ అవుతుంది. రాప్తాడులో ప్రకాష్ రెడ్డిని మట్టు కల్పిస్తే మీరు ఎమ్మెల్యేలు కావాలని దుష్ట శక్తులతో అందరితో చేతులు కలిపి మీరు ఈ పన్నాగం పండుతున్నారు. మీరు ఎవ్వరూ ఏం చేయలేరు. ప్రకాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి అండ ఉంది, ప్రజల అండ ఉంది. ఈ నియోజకవర్గంలో, రాప్తాడు నియోజకవర్గంలో మహానంద రెడ్డి పంచాయతీ అంటున్నాడు. ఏదో మహానంద రెడ్డి పంచాయతీ అంటున్నాడు. పంచాయతీలో నేను నిలబడి గెలిచినాను అంటున్నాడు. మహానంద రెడ్డి పంచాయతీలో క్యాండిడేట్ని పెడితే ప్రకాష్ రెడ్డి అని ఒక వాలంటరీని క్యాండిడేట్ని పెట్టి ప్రకాష్ రెడ్డి అనే ఆపోజిట్ గా ఒక క్యాండిడేట్ని నిలబెడతాడు. ఓ క్యాండిడేట్ని నిలబెడితే అక్కడ తెలుగుదేశము, వైఎస్ఆర్, ఇండిపెండెంట్ అనుకో, ఇండిపెండెంట్ వ్యక్తిగా నిలబడిన అతను ఎంపీటీసీ కానీ, సర్పంచ్ ఎంపీటీసీ కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్ లో వచ్చినటువంటి టీడీపీ ఓట్లు పంచాయతీలో టీడీపీకి 5% రాలే అంటే అప్పుడు ఏమి, టీడీపీ వాళ్ళు మీరు అంత కుంభక్కయ్యి మీరు పంచాయతీ గెలిచింది. పంచాయతీ ఎట్లా గెలిచింది? చీకటి ఒప్పందంతో మేము కేసు రాజీ అవుతాము, మీరు మీ వాడిని నిలబెట్టినాము, మీ వాళ్ళకి ఓట్లు వేయండి అని మాట్లాడుకునేది వాస్తవం కాదా? నువ్వు నీ ఆత్మ అవతల ఉన్న ఆపోజిట్ వ్యక్తి అంతా ఇక్కడే రుద్రంపేటలో ఒక ఇంట్లో కలిసి మాట్లాడేది వాస్తవమా కాదా? చెప్పు మహారెడ్డి. నువ్వు ఊరికే ఉత్తమాటలు మాట్లాడి ప్రకాష్ రెడ్డి ఏదో అది చేసినాడు ఇది చేసినాడు అని చెప్తున్నావు. నీవు సరిగ్గా నీ పంచాయతీలో నువ్వు బాగా చేసింటే ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత 5 కోట్ల రూపాయలు ఒక బిల్లు కానీ ఎక్కడన్నా కానీ ఇప్పుడు కానీ చూసుకోపో, ప్రకాష్ రెడ్డి తన సొంత డబ్బులతో నీ ఊరిని అభివృద్ధి చేసినాడు. ఆ ఊరిని అభివృద్ధి చేసినాడంటే నువ్వు వెళ్ళినప్పుడు మళ్ళీ నువ్వేది అభివృద్ధి ఏది నువ్వు ఎప్పుడు చేసినావు? నువ్వు ఏకగ్రీవంగా అంతా మాట్లాడుకొని ఆమెకు నారాయణమ్మకి ఇచ్చినామంటే నారాయణమ్మకి ఎందుకు ఇచ్చినావు? నువ్వు ఆమె మొగును చంపినావు, రాజీ అయ్యడానికి సర్పంచ్ ఇస్తున్నావు. అక్కడ ఊర్లో పెద్దలంతా వద్దు, మన కక్షలు వద్దు, బాగా ఫీజిబుల్ ఏరియా, పర్సన్నాయిపల్లి అనే విలేజ్ టౌన్ కి దగ్గరలో ఉంది కాబట్టి బాగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కలుసుకొని అక్కడ రాజీ మార్గంగా ఇచ్చినారే కానీ నువ్వు ఏమి వాళ్ళకేమి మోజుగా ఇలా వాళ్ళ మనుషులను చంపినావు. నిన్ను ఎక్కడ చంపుతారో వాళ్ళని అభద్రతా భావంతో, భయంతో నువ్వు వాళ్ళని దగ్గర పెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావు. అంతేగాని ఊరికే ప్రకాష్ రెడ్డి గురించి మాట్లాడేది ఇవన్నీ ఇది కాదు. ఇంకా కూడా ఈ పత్రికా ముఖంగా తెలియజేయడం ఏమనగా, ఈ మహానురెడ్డి అనే వ్యక్తిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నుండి సస్పెండ్ చేసినాడు. ఒక పార్టీ నుండి సస్పెండ్ చేసిన తర్వాత ఆ వ్యక్తి పార్టీని సస్పెండ్ చేసిన తర్వాత పార్టీకే అండదండగా ఉండి పార్టీ నియోజకవర్గ జిల్లా అధ్యక్షులు అంటే పార్టీకి జగన్మోహన్ రెడ్డి ఎంతో, జిల్లా అధ్యక్షులు కూడా అంతే. ఇక్కడ అనంతపురం జిల్లాలో పార్టీ నుండి సస్పెండ్ చేసిన వ్యక్తి ఇళ్ళకి జిల్లా అధ్యక్షులు పోతారు. ఇది ఎక్కడి న్యాయము? మీరు ఏమి సందేశం ఇచ్చినట్లా అంటున్నా, కార్యకర్తలకు ఏం సందేశం ఇచ్చినట్లా? ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఇది మంచి పద్ధతి కాదు, మీరు కూడా మానుకొని ఉంటే బాగుంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంతవరకు కూడా ఇతని గురించి మాట్లాడడం కూడా వేస్ట్. కానీ మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి మా ప్రకాశనని మాట్లాడినాడనే ఉద్దేశంతో ఈ మంచి గురించి మాట్లాడుతున్నాం. అసలు ఈ మంచిని గురించి ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరమే లేదు.